నమస్తే ఓరగలు 9 న్యూస్ కి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారులు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆయన ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనుంది. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంగా భారత్ చేసిన అభివృద్ధి ప్రతి రంగంలోని కనిపిస్తుందని, గత 10 ఏళ్లలో భారత్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నుంచి 5వ స్థానానికి చేరిందని అన్నారు. గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ మారడంతో ఎగుమతులు రెట్టింపు అయ్యాయని, ఇక ఎఫ్డీఐలు కూడా రెండింతలు పెరిగాయని చెప్పారు. ఈ సమయంలో దేశంలో ఇన్ఫ్రాపై 2 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లు చేర్చామని అన్నారు. భారత్ వంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రజాస్వామ్యం మనకు పెద్ద ఉపయోగమని అన్నారు. देश विदेश से आए रामकृष्ण मठ और मिशन के पूज्य संतगण, गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, इस कार्यक्रम से जुड़े अन्य सभी महानुभाव, देवी और सज्जनों, नमस्कार। गुजरात का बेटा होने के नाते आप सभी का इस कार्यक्रम में स्वागत करता हूं, अभिनंदन करता हूं। मैं मां शारदा, गुरुदेव रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद जी को उनके श्री चरणों में प्रणाम करता हूं। आज का ये कार्यक्रम श्रीमद स्वामी प्रेमानंद महाराज जी की जयंती के दिन आयोजित हो रहा है। छात्रों के लिए हॉस्टल, वोकेशनल ट्रेनिंग सेंटर, आनंद का ये क्षेत्र, इससे हमारी कितनी ही यादें जुड़ी। हमने इस क्षेत्र का, यहां के लोगों का अब समय बदला है जानने के लिए स्वामी विवेकानंद को मैं मिशन से जुड़े कई कार्य कर रहे हैं। और गुजरात तो लोग आज भी उस सेवा को याद करते हैं। स्वामी जी के संबंधों की स्मृति में वैश्विक चुनौतियों के समाधान हमने विकसित, हमारे युवा जुड़ेंगे, युवाओं सामंजस्य बिठाकर हम एक बेहतर देने में महत्वपूर्ण भूमिका निभा सकते हैं। తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ చిహ్నంలో మార్పు జరగలేదని అన్నారు. తెలంగాణ గీతాన్ని రూపొందించి అధికారికంగా ఉపయోగిస్తున్నట్లుగా వివరించారు. గతంలో ఉన్న విగ్రహాలు పార్టీకి సంబంధించినవని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రభుత్వ పరంగా లేదని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రజలు భావోద్వేగాలకు అనుగుణంగా రూపకల్పన చేసినట్లుగా చెప్పారు. ఇటీవల వరదలు వస్తే కేంద్రం కేవలం 400 కోట్లు ఇచ్చిందని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు సాధనకు అందరం కృషి చేయాలని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం, ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినామో మీరు దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి ఒక అకంఠ దీక్షిత, సోనియా గాంధీ గారి కమిట్మెంట్, సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా
రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు. ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మనవిస్తూ సీఎం రేవంత్ అదాని ఫోటో ముద్రించి టీషర్టుతో వెళ్లిన తమకు అసెంబ్లీకి అనుమతించకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేట్ల వద్ద నిరసన కొనసాగించారు. అదాని రేవంత్ బొమ్మ ఉన్న టీషర్ట్లతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ నేతలు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంటుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు అదాని ఫోటో ఉన్న టీషర్ట్లు ధరించి వెళ్లనున్నారు. లగచర్ల ప్రజల తరపున నిరసన తెలిపేందుకు సభకు వెళ్తున్నామని, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరపున పోరాడతామని చెప్పారు. నడు రోడ్డుపైన ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సమంజసమా అని అదానికి కాంగ్రెస్ నేతలు దాసోహం అంటున్నారు. అదాని రేవంత్ బంధాన్ని బయట పెడతామని కేటీఆర్ తెలిపారు. హరీష్ రావు మాట్లాడుతూ అదాని ఫోటో ఉన్న టీషర్ట్లు ధరించి కాంగ్రెస్ నేతలు పార్లమెంటుకు వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఆ టీషర్ట్లు వేసుకుని వెళ్తే మీకు పర్వాలేదు, రాష్ట్రంలో మేము నిరసన తెలుపుతూ టీషర్టు ధరిస్తే మీకు ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి నీతి, రేవంత్ రెడ్డికి మరో నీతి ఉంటుందా అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం లేదా? రాష్ట్రంలో దుర్మార్గ అరాచక పాలన కొనసాగుతుందని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పదవీ త్యాగంతో ప్రారంభమైన పార్టీని ప్రాణత్యాగానికి కూడా రాష్ట్ర సాధన కోసం సిద్ధపడి మా నాయకుడు, తెలంగాణ మహానాయకుడు కేసీఆర్ గారు దీక్షకు దిగి 11వ రోజు దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం పార్లమెంటు వేదికగా అతలాకుతలం చేసి దేశ రాజకీయ వ్యవస్థ తెలంగాణ ప్రజా కదలికలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించిన రోజు డిసెంబర్ 9. ఈరోజు ఆ డిసెంబర్ 9 ఏ రోజైతే దీక్ష ఫలవంతమైందో, దీక్ష విజయవంతమైందో, ఆ రోజును దీక్షా విజయ దివస్ గా మేమందరం అసూలు వాసిన అమర మండలి సభ్యులందరం కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన, దేశంలోనేమో అదానీ మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి, అదానీ అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో, ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో, ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ, రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట పెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు, వాటిని తుంగలో దొక్కిన వర్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈ రోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ
ప్రభుత్వాన్ని అడుగుతాం, తప్పకుండా చూడబోతాం. ఇది రాహుల్ గాంధీ గారు పంపారు మాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన మాట ఇంటలేడట, అదానితో దోస్తాన వద్దంటే కూడా ఇంటలేడట. రాహుల్ గాంధీ గారు ఎట్లాగో వాళ్ళు ఇంటలేరని చెప్పి మాకు పంపిండు. మరి మీరన్నా చెప్పండి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పండి అని. మరి ఆయన జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన కొద్దిగా గౌరవం ఇవ్వాలి కాబట్టి తీసుకున్నాం. మరి రేవంత్ రెడ్డి గారు వైఖరి ఏందో వారు చెప్పాలని కోరుతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారని అన్నారు. విజయవాడలో సబ్ జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల నుంచి నిర్ణయం తీసుకొని మాకు అధికారం ఇచ్చారని తెలిపారు. ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలని, తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆమె తేల్చి చెప్పారు. ఖచ్చితంగా నిఘా ఉంటుందని, చర్యలు తప్పవని, సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీశారు. జైల్లో అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించారు. విచారణ జరుగుతుందని, 2 రోజుల్లో నివేదిక వస్తుందని చెప్పారు. దానిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటు ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంక రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. పోలీసుల తాలూకా లూప్ హోల్స్ నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి, డెఫినెట్ గా వాటి మీద చర్యలు ఉంటాయి. డెఫినెట్ గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకటండి, తప్పు చేసినోడు ఏ డిపార్ట్మెంట్ లోనూ వదిలే ప్రసక్తి లేదండి. అది ఏ పార్టీ వాడైనా వదలము, ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా వదలము. అది మాత్రం క్లియర్. దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. బోర్గడ్డ అనిల్కి రాజమర్యాదలు చేశారని వీళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ అక్కడ యాజ్ గా ఎలాగ యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది. బోర్గడ్డ అని పేరు ఎత్తడానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అటువంటి వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి, అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్లు తీసుకున్నాం. అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితులు ఇంక రావు. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీని ఖైదీలా చూడాలి, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి, అంతే. అదే బేస్ పెట్టుకోవాలి. పోలీసుల తాలూకా లూప్ హోల్స్ నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి, డెఫినెట్ గా వాటి మీద చర్యలు ఉంటాయి. డెఫినెట్ గా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒకటండి, తప్పు చేసినోడు ఏ డిపార్ట్మెంట్ లోనూ వదిలే ప్రసక్తి లేదండి. పోరాట స్ఫూర్తి తెలంగాణ తల్లి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము మార్చలేదని చెప్పారు. చాలా రాజకీయ పార్టీలు అనేక రూపాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాయని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకు అధికారికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు బట్టి విక్రమార్క. ఇకపై ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. నిరంతరం కోరుకునేటువంటి వాడు అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలుమూలల భావ స్వేచ్ఛను వ్యక్తపరచడమే కాదు, స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాగానే నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్ములుగా కొలుస్తూ మహాలక్ష్ములంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. అలాగే వారందరికి కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇస్తూ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీరు అప్పులు భారంలో పడేస్తే అతలాకుతలం అవుతూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర అప్పులు కట్టాల్సిన బాధ్యత మా పైన పడితే దాదాపు 64,000 కోట్ల రూపాయల్ని మీరు చేసిన అప్పులకి వడ్డీ అసలు కొంత ఈ సంవత్సరం కట్టుకుంటూ వచ్చాం. అట్లాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి మొదలుపెట్టి నిరంతరం ఈరోజు 200 యూనిట్ ఉచితం కరెంటు ఇస్తూ వచ్చాం.
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేటెంట్ రైట్ గా ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తుని క్వాలిటీ పవర్ తో దాదాపు 12,000 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ డిస్కౌంట్ కట్టాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అనేక రకాలైన ఆర్థిక ఒత్తిళ్లు, మాకున్నటువంటి నిబద్ధత, రైతుల ఇన్సూరెన్స్ కట్టాం, ఉద్యోగస్తులందరికీ జీతాలు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవునిలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనపడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర, పౌరుషానికి ప్రతీకగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజనుల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్తో పోరాటాల్ని చేయటం ఒక్కటే కాదు, ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అణగదొక్కుతున్న ప్రభుత్వాన్ని నిలదీయటానికి మన అందరం తలెత్తుకొని గౌరవించుకునే స్థాయిలో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని 9 మంది కవులు, రచయితలు రాష్ట్రానికి అందించిన విశేష సేవలకు గాను ఒక్కొక్కరికి ₹1,00,00,000 నగదుతో పాటు ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలం, తామర పత్రాన్ని అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 9 మంది కవులు వీళ్లే. పేర్లు: అందశ్రీ, పాశం యాదగిరి, గద్దర్, గోరెటి వెంకన్న, బండి యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, గుడ అంజయ్య, ఎక్క యాదగిరిరావు ఉన్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సచివాలయ ప్రాంగణంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల తల్లి, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు, అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది. ఇదే కాదు, ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, విద్యార్థులందరికీ తెలుసు. అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయం లేదు అని వారు నాకు సూచన చేశారు. అదే కాకుండా ఈరోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు, ఒక పండుగ రోజు. ఈరోజు రాజకీయ విమర్శలకు, రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టించాలని పాడని వారు, ఈ పాట వినని వారు లేరు. బండి యాదగిరి కుటుంబాన్ని
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా మీ త్యాగాలు చరిత్ర పుటలలో, మీ పోరాటాలు మా మెదళ్లలో శాశ్వతంగా ముద్రించుకుంటాము. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూపడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అందుకే శాసన మండలి సభ్యులుగా వారు అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అందరూ కూర్చున్న చోటనే కళ్ళు మిరుమిట్లు కొలిపే డ్రోన్ షో ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 న్యూస్.